నమస్తే అమ్మా. మేమందరం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము అంకుల్. మీకు బీపీ గురించి అవగాహన తెలియజేయడానికి వచ్చాము. ఉందమ్మా నాకు బీపీ. రండి. తిన్నారా? తిన్నాము. ఎలా ఉంటుంది ఆరోగ్యం? అట్లాగే ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. టైంకి మందులు వేసుకోవట్లేదా? వేసుకున్నానమ్మా. మొన్న మీ దగ్గరికి వచ్చాము, చూశారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంటికే వచ్చారు. అదే ఇప్పుడు బీపీ గురించి అవేర్నెస్ కల్పించడానికి మేడం మేమందరం కలిసి వచ్చామండి. నమస్కారం. ఆరోగ్యం అదంతా ఏముందమ్మా, బీపీ షుగర్ ఉన్నాయి. అట్లా బీపీ గురించి అవగాహన తెలియజేయడానికి వచ్చాము. మా ఇంట్లో బీపీ లేవు, టోపీ లేవు, కానీ వెళ్ళండి. మీకోసమే కదా సార్ మేము ఇక్కడ దాకా వచ్చాము. ఏంటంటే గోళ ఓవర్గా గోల్ చేస్తావు. వాళ్ళు వచ్చింది నా కోసం, మన కోసమే. మీరు ఆపేసాయి. నేను బయటకు వచ్చేలో మీరు అందరూ ఇంటి బయట ఉండాలి. అమ్మ వాడు కోపిస్తాడమ్మా. జరవు భయ ఉండండి. తర్వాత రాండి అమ్మా, మళ్ళా నేను పిలుస్తాను. సరేనండి ప్రభుదాస్ గారు, అబ్బాయి లేనప్పుడు మళ్ళీ చూసుకొని వస్తాను. సరే, నేను వస్తాను. మాకు కొంచెం సహకరించండి. సరేనమ్మా. సరే సరే. కోపం ఎక్కువైపోయింది. ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. నేను పొలం పోయి వస్తాను. జాగ్రత్త. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నన్ను అక్కడ వాటర్ బీపీ ఉందా? టాబ్లెట్లు వేసుకోవట్లేదా? అలా చేసుకోవాలి. మీకు డాక్టర్ ఎప్పుడెప్పుడు వేసుకోమన్నారో ఆ టైం ప్రకారం వేసుకోవాలి కదా. రోజు తిన్న తర్వాత ఒకటి వేసుకోండి. అలా వేసుకోకపోవడం వల్లే కదా ఇప్పుడు బీపీ పెరిగింది. ఆరోగ్యం మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఇప్పుడు మేము వచ్చి చూసాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి పరిస్థితి? మీరు టైంకి టాబ్లెట్లు వేసుకోకపోతే మేము ఉన్నాం కదా, మమ్మల్ని అడగండి, మేము చూసుకుంటాము. అందరూ వచ్చేసరికి కోపడ్డాడు. పర్లేదు, ఆయన పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు. మీరు వచ్చి చూడబట్టి మీకోసమే మేము ఎంత చేసినా ఏం చేసినా. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో మన గవర్నమెంట్ అందుకే ఇలాంటి వాటి కోసమే ఈ బీపీల గురించి అవగాహన తెలియజేయమని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సో అందుకని మీకోసము ఇట్లా చెప్పడానికి మీ ఇంటి గురించి ఏం చెప్తారు, ఆ టాబ్లెట్లు క్రమం తప్పకుండా వాడి తగ్గించుకోవడం, మంచి అలవాటుకలు నేర్చుకుంటే కనుక ఈ బీపీని వీటిని తగ్గించుకోవచ్చు. రోజు ఒక అరగంట నడవండి అమ్మా, ఎందుకైనా మంచిది. ఆరోగ్యంగా ఉండడానికి టైంకి మందులు వేసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, కొంచెం ఎక్సర్సైజ్ చేయలేకపోయినా వాకింగ్ చేసినా చాలు. అవి చేస్తే ఈ బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. అధిక రక్తపోటు ఆరోగ్యానికి చేటు. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన అధిక రక్తపోటు అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను బీపీ పట్ల చైతన్యపరచడం మరియు బీపీ వలన కలుగు దుష్ప్రభావాల నుంచి అవగాహన కల్పించి డాక్టర్ సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ప్రతిరోజు అరగంట నడక తప్పనిసరి. వాడకం తగ్గిద్దాం. ధూమపానానికి మద్యపానానికి దూరంగా ఉండాలి.